హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ పివైక్యూ కోర్సులో భాగంగా ప్రాఫిట్ అండ్ లాస్ అయితే డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని మోడల్ వైజ్గా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ బేసిక్స్ మోడల్స్ అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఇస్తారు, సెల్లింగ్ ప్రైస్ ఇస్తారు. ప్రాఫిట్ ఎలా కనుక్కోవాలా, పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే, సెల్లింగ్ ప్రైస్ 150 అనుకుంటే, ఇక్కడ ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ఎలా చెప్పాలంటే, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్ వచ్చి కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే లాస్. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్, అదే సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే లాస్. ప్రాఫిట్ అంటే డిఫరెన్స్ అని. 100కి 150కి డిఫరెన్స్ ఎంత? 100కి 150కి డిఫరెన్స్ 50. పర్సంటేజ్ ప్రాఫిట్ ఫార్ములా ఏమంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. ఇక్కడ ప్రాఫిట్ వచ్చి 50 రూపీస్, కాస్ట్ ప్రైస్ ఎంత 100 రూపీస్. నెక్స్ట్ అంటే పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత అవుతుంది? 50% అవుతుంది. నెక్స్ట్ సపోజ్ కాస్ట్ ప్రైస్ వచ్చి 100 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 80 రూపీస్ అనుకోండి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే లాస్. ప్రాఫిట్ అన్నా లాస్ అన్నా ఎలా కనుక్కోవాలి మనం? డిఫరెన్స్. 100కి 180కి డిఫరెన్స్ ఎంత? 20. పర్సంటేజ్ లాస్ ఎలా కనుక్కోవాలంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ వచ్చి 20 రూపీస్, కాస్ట్ ప్రైస్ ఎంత? 100 రూపీస్. అంటే పర్సంటేజ్ లాస్ ఎంత అవుతుంది? 20% అవుతుంది. ఈ విధంగా మనం కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఇస్తే పర్సంటేజ్ ప్రాఫిట్, పర్సంటేజ్ లాస్ అయితే కనుక్కోవచ్చు. నెక్స్ట్ ప్రాఫిట్ ఈ ఫార్ములా ఏమి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఈ ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. లాస్కి ఫార్ములా కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇంత ముందుగా ఏమని చెప్పాను? పర్సంటేజ్ ప్రాఫిట్ ఈ ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ అంటే ఇలా కూడా రాసుకోవచ్చు. ప్రాఫిట్ అంటే ఏమని? ఎస్పీ మైనస్ సిపి బై సిపి ఇంటూ 100. నెక్స్ట్ పర్సంటేజ్ లాస్ అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్కి ఫార్ములా ఏమి? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. నెక్స్ట్ ఈ ఫార్ములా నుంచి కాస్ట్ ప్రైస్ అంటే ఏమని రాయొచ్చు? లాస్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్ అని రాసుకోవచ్చు. ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ అడిగితే సెల్లింగ్ ప్రైస్ లెఫ్ట్ సైడ్ పంపేయండి. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ లాస్. నెక్స్ట్ దీని నుంచి కాస్ట్ ప్రైస్ ఏమని రాయొచ్చు? సెల్లింగ్ ప్రైస్ లెఫ్ట్ సైడ్ ప్లస్ పి కదా, రైట్ సైడ్కి వెళ్తే మైనస్ పి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఇస్తారు, పర్సంటేజ్ ప్రాఫిట్ ఇస్తారు. ఏం కనుక్కోవాలి మనం? సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. ఎగ్జాంపుల్కి కాస్ట్ ప్రైస్ 100, పర్సంటేజ్ ప్రాఫిట్ 20%, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. ఇక్కడ ఈ టాపిక్లో అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లో కనుక్కోవాలి. ప్రాఫిట్ అంటే 20% కదా, దేని మీద కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్ మీద. కాస్ట్ ప్రైస్ ఎంత? 100. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్, అంటే ప్రాఫిట్ ఎంత? 20 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమని? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ 100, ప్రాఫిట్ 20. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 120 అవుతుంది. లేదంటే కాస్ట్ ప్రైస్ 100, ప్రాఫిట్ 20 కదా, 20 యాడ్ చేస్తే అయిపోతుంది. లేదు ఇంకా సింపుల్గా చేయాలంటే ఇలా చేసుకోవచ్చు. కాస్ట్ ప్రైస్ వచ్చి 100, పర్సంటేజ్ ప్రాఫిట్ 20%, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. ప్రాఫిట్ అంటే యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలా? 100కి. 100 ప్లస్ 20, 120/100. జస్ట్ మీరు 20% కాబట్టి 120/100తో మల్టిప్లై చేయండి. అదే 30 అనుకోండి,
100 ప్లస్ 30 130/100తో మల్టిప్లై చేయండి. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది? 120. నెక్స్ట్ అప్పుడప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇస్తాడు. సెల్లింగ్ ప్రైస్ 240 అని ఇస్తాడు. పర్సంటేజ్ ప్రాఫిట్ 20% అని ఇస్తాడు. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. సెల్లింగ్ ప్రైస్ అడిగితే 120/100తో మల్టిప్లై చేయండి. అదే కాస్ట్ ప్రైస్ అడిగితే బ్యాక్ వాల్యూ కదా. సెల్లింగ్ ప్రైస్ అంటే ఫ్రంట్ వాల్యూ. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 120/100తో మల్టిప్లై చేయండి. అదే బ్యాక్ వాల్యూ కావాలంటే రివర్స్. 120/100కి రివర్స్ 100/120. ఇక్కడ మనకు కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ. బ్యాక్ వాల్యూ అంటే రివర్స్లో మల్టిప్లై చేయాలి. ప్రాఫిట్ అంటే ప్లస్ 100 ప్లస్ 20 120/100. 120/100కి రివర్స్ 100/120. 121s 122s అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 200. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఫ్రూట్ వెండర్ రికవర్స్ కాస్ట్ ఆఫ్ 95 ఆరెంజెస్. ఇక్కడ ఏమని ఇచ్చాడు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 95 ఆరెంజెస్ దేనికి ఈక్వల్ అని ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 80 ఆరెంజెస్. ఈక్వల్ అని డైరెక్ట్ గా ఇవ్వలేదు, ఇండైరెక్ట్ గా ఇచ్చాడు. ఈ కాస్ట్ ని రికవర్ చేస్తాడు కదా, అంటే ఈ అమౌంట్ ని ఇక్కడ తీసుకుంటాడు. అంటే ఈ రెండింటిని ఈక్వల్ అని. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 95 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 80 ఆరెంజెస్. చూడండి, కాస్ట్ ప్రైస్ అంటే 80 అని తీసుకోవచ్చు. కాస్ట్ ప్రైస్ అంటే ఎంత అని తీసుకోవచ్చు? 80. సెల్లింగ్ ప్రైస్ అంటే 95. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత? 95. పర్సంటేజ్ ప్రాఫిట్ మనం ప్రాబ్లమ్స్ ని ఫాస్ట్ గా చేసేదానికోసం ఇలా అయితే తీసుకుంటాము. లేదు నార్మల్ గా తీసుకోవాలంటే 80x 95x అని తీసుకోవాలి. పర్సంటేజ్ ప్రాఫిట్ ఫార్ములా ఏమి? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 80 95, డిఫరెన్స్ 15, కాస్ట్ ప్రైస్ 80, పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 25s 24s అంటే 75/4. 18/4 72 అంటే 18 పాయింట్ సంథింగ్ వస్తుంది. 18 పాయింట్ సంథింగ్ ఒకే ఆప్షన్ ఉంది కదా, అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ ఆర్టికల్ ఈ సోల్డ్ అట్ 250% ప్రాఫిట్. ఇక్కడ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లో ఇలా రేషియోస్ కానీ పర్సంటేజెస్ కానీ అడిగితే ఒక నెంబర్ని 100 అనుకోవచ్చు. జనరల్గా మనం కాస్ట్ ప్రైజ్ని 100 అనుకుంటాం. కాస్ట్ ప్రైజ్ని 100 అనుకుంటే ప్రాఫిట్ ఎంత? 250%. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైజ్లో కనుక్కుంటాం. కాస్ట్ ప్రైజ్ ఎంత? 100 కదా, ప్రాఫిట్ వచ్చి 250%. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. గుర్తుపెట్టుకోండి, 80% ఆఫ్ 30. ఫాస్ట్గా ఎలా కనుక్కోవాలా? పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సిల్? 2 zeros. సేమ్ అదే విధంగా 250 into 1 250. ప్రాఫిట్ ఎంత? 250. ప్రాఫిట్ అంటే యాడ్ చేయాలి కదా, అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది? 350 వస్తుంది. ఇక్కడ ఏమడిగారు? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 100, సెల్లింగ్ ప్రైస్ 350. రేషియో కనుక్కోవాలి. 52s 57s. ఆన్సర్ ఎంత? 2:7. నెక్స్ట్ క్వశ్చన్. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ మొబైల్ ఫోన్ ఈజ్ 59,620. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్కి కాస్ట్ ప్రైస్ అంటే 100%. ఇది ఫిక్స్. ఎందుకు? అన్ని పర్సంటేజెస్ మనం దేని మీద కనుక్కుంటాం? కాస్ట్ ప్రైస్ మీద. ప్రాఫిట్ అనే పర్సంటేజ్ కూడా దేని మీద కనుక్కుంటాం? కాస్ట్ ప్రైస్. పర్సంటేజ్ లాస్ కూడా కాస్ట్ ప్రైస్ మీద కనుక్కుంటాం. అన్ని కాస్ట్ ప్రైస్ మీద కనుక్కుంటాం కాబట్టి కాస్ట్ ప్రైస్ అంటే 100%. ఇక్కడ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 8.4% ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ అంటే యాడ్ చేయాలి. 100 ప్లస్ 8.4 108.4. నెక్స్ట్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 108.4. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 108.4.
అన్ని పర్సంటేజెస్ దేని మీద కనుక్కుంటాం? కాస్ట్ ప్రైస్ మీద. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 59620. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేస్తే అయిపోతుంది. చేద్దాము. 4th వచ్చేయండి. 4 2s 8, 4 7s 28, 4 1s. 4th 4 1s, 4 4 16, 4 9s, 4 5s. ఓకేనా? నెక్స్ట్ 271 CP is equal to 14905. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ ఉంది. పర్సంటేజ్ అంటే 1/100. పర్సంటేజ్ అంటే ఏమని? 1/100. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. సింపుల్గా లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ అంటే రైట్ సైడ్ ఎన్ని జీరోస్ వస్తాయి? 2 జీరోస్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ అంటే రైట్ సైడ్ ఎన్ని జీరోస్ వస్తాయి? 2 జీరోస్. ఇక్కడ ఒక డెసిమల్ ఉందా అంటే 0.1 లెక్క అంటే 1/10. రైట్ సైడ్కి వెళ్తే ఇంకో జీరో వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఒక డెసిమల్ ఉంటే రైట్ సైడ్ ఒక జీరో వస్తుంది. 3 జీరోస్ ఎందుకు రాసాము అర్థమైందా? నెక్స్ట్ డివిజన్ చేస్తే అయిపోతుంది. 14905 000. 271 5s 5s 5 7s 35, 1355. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? మళ్ళీ 1355 వచ్చిందా అంటే 271 5s 1355. 3 జీరోస్ ఉన్నాయి కదా, 3 జీరోస్. క్యాన్సలేషన్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 55,000 అయితే వస్తుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. చూడండి, కాస్ట్ ప్రైస్ అంటే ఎంత పర్సెంట్? 100%. ప్రాఫిట్ వచ్చి 15%. ప్రాఫిట్ 15% అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత పర్సెంట్? 115%. ప్రాఫిట్ అంటే యాడ్ చేయాలి కదా. ఈ రెండింటికి ఏమి ఇచ్చాడు? డిఫరెన్స్ ఇచ్చాడు. డిఫరెన్స్ అంటే పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్ని తీసేయాలి. అంటే 15% ఎంత? 1200. వాడేం కనుక్కోమన్నాడు? సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత పర్సెంట్? 115%. అంటే 15% 1200, 115% ఎంతో కనుక్కోవాలి. 15 1200 రిలేషన్ 80 కదా. 15 8s ఎంత? 120. రిలేషన్ 80. మల్టిప్లై చేయండి. 8 into 5 40, 8 into 11 88. 88 ఒక 4 92. అంటే 9200. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ప్రైజ్ ఈజ్, ఇక్కడ ఏమి ఇచ్చాడు? కాస్ట్ ప్రైజ్ వచ్చి 72% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అని ఇచ్చాడు. జనరల్గా మనం కాస్ట్ ప్రైజ్ని 100 అనుకుంటాం, కానీ ఇక్కడ క్యాలిక్యులేషన్ ఈజీగా చేసేదానికోసం సెల్లింగ్ ప్రైస్ని 100 అనుకుంటాం. సెల్లింగ్ ప్రైస్ని ఏమనుకున్నాం? 100. పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సిల్. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 72. కాస్ట్ ప్రైస్ 72, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 100. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా కనుక్కోవాలా? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 28 రూపీస్. డిఫరెన్స్ 28. కాస్ట్ ప్రైస్ ఎంత? 72. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 4 7s 4 18s. ఆన్సర్ ఎంత వచ్చింది? 7 into 100 700. 18 3s 54. 160 కదా. 18 8s 144. ఆన్సర్ 38 పాయింట్ సంథింగ్ వస్తుంది. 38 పాయింట్ సంథింగ్ ఒక ఆప్షనే ఉంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సమ్రీన్ సెల్స్ ఏ కీబోర్డ్ ఫర్ 1260. ఫస్ట్ ఆర్డర్లో రాసుకోండి. కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ కానీ లాస్ కానీ, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ 2 కీబోర్డులు ఉన్నాయి. ఇది ఫస్ట్ కీబోర్డు, ఇది సెకండ్ కీబోర్డ్. సమ్రీన్ సెల్స్ ఏ కీబోర్డ్ ఫర్ 1260 అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1260. ప్రాఫిట్ వచ్చి 25%. నెక్స్ట్
ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, పర్సంటేజ్ ప్రాఫిట్ ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చా? ప్రాఫిట్ అంటే ప్లస్ 100 ప్లస్ 25, 125/100. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 125/100. కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ కదా, రివర్స్. 125/100కి రివర్స్ 100/125. 25 4s, 25 5s, 5 2s 10, 5 5s 25, 5 2s 10. ఎంత వస్తుంది? 1008 వస్తుంది కదా. నెక్స్ట్ సెకండ్ కీబోర్డ్ అండ్ అనదర్ కీబోర్డ్ ఫార్ 1440. సెకండ్ కీబోర్డ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1440. లాస్ వచ్చి 10%. కాస్ట్ ప్రైస్ కనుక్కుందా? కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ, ఫ్రాక్షన్ ఏమవుతుంది? రివర్స్. లాస్ అంటే మైనస్ చేయాలి కదా. 100 - 10 ఎంత? 90. 90/100. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 90/100. ఇప్పుడు కానీ కాస్ట్ ప్రైస్ కావాలంటే బ్యాక్ వాల్యూ అని, రివర్స్. 90/100కి రివర్స్ 100/90. 0 0 క్యాన్సల్. 9 16s. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది? 1600. మీరు గమనిస్తే టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 1008, 1600. యాడ్ చేస్తే 2608. టోటల్ కాస్ట్ ప్రైస్ 2608. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2700. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2700. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాస్ట్ ప్రైస్ కన్నా, అంటే ప్రాఫిట్. ప్రాఫిట్ అన్నా ఒకటే, గెయిన్ అన్నా ఒకటే. లాస్ అయితే రాదు కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రాంగ్. ఓకేనా? ఇప్పుడు పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా కనుక్కుంటాం? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 92 రూపీసా? ప్రాఫిట్ వచ్చి 92. కాస్ట్ ప్రైస్ ఎంత? 2608. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేయండి. 4 2s 8, 4 3s. నెక్స్ట్ ఫోర్త్ 4 6 24, 4 5s 4 2s. ఓకేనా? నెక్స్ట్ 23. రఫ్గా చేసుకోండి. 23 1s, 23 3s ఎంత? 690 కదా. 23 3s 690. రఫ్గా లేదంటే చూడండి. 23 2s ఎంత? 652. 23 23 2s ఎంత? 46. అంటే 192 మిగులుతుంది. నెక్స్ట్ 23 7s, 7 3s 21, 7 2s 14, 27 వస్తుంది రఫ్గా. ఓకేనా? 27 పాయింట్ సంథింగ్ వస్తుంది. 100 డివైడెడ్ బై 27. 27 3s 81. ఆన్సర్ 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. 7 పాయింట్ సంథింగ్ అంటే ఇది కూడా రాంగ్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. ఇలా ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేషన్ ఏం అవసరం లేదు, మీరు రఫ్గా అన్నా చేయండి. ఓకేనా? రఫ్గా చేస్తే మీకు ఎంత వస్తుంది? 3.52 ప్రాఫిట్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ బైస్. బైస్ అంటే కాస్ట్ ప్రైస్ అని. బై బాట్ పర్చేస్డ్ అంటే కాస్ట్ ప్రైస్ అని. అతను 10 ఆర్టికల్స్ కొన్నాడు. ఎంతకి? 15 రూపీస్. అంటే 15 రూపీస్ ఇస్తే 10 ఆర్టికల్ ఇస్తారు. ఇఫ్ ఈ సెల్స్ ఈచ్ ఆఫ్ దెమ్ ఫర్ 1.5 రూపీస్. ఎప్పుడు కానీ మనం ఫార్ములాస్ వాడాలంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సేమ్ ఉండాలి. 1 ఆర్టికల్ ఎంత? 1.7 రూపీస్. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సేమ్ ఉండాలి కాబట్టి ఇంటూ 10 చేయండి. అప్పుడు 10 ఆర్టికల్స్ ఏమవుతుంది? 17 రూపీస్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ సేమ్ కదా. 10 ఆర్టికల్స్, కాస్ట్ ప్రైస్ 15, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 17. ఇక్కడ ఏమడిగారు? పర్సంటేజ్ ప్రాఫిట్. పర్సంటేజ్ ప్రాఫిట్ ఫార్ములా ఏమి? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత? 2 రూపీస్. 15 17, ప్రాఫిట్ 2 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 15. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 5 3s 5 20s.
ఆన్సర్ 40/3. 3 ones 3, 10 కదా, 3 3s 13.33 వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ టీ సెల్లర్ used to make 50% profit by selling టీ at 9 rupees per cup. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చి 9 రూపీస్. పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత? 50%. కాస్ట్ ప్రైస్ కనుక్కుందామా? ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, సిబి అని గుర్తుపెట్టుకోండి. చికెన్ బిర్యానీ. సి అంటే కాస్ట్ ప్రైస్, బి అంటే బ్యాక్ వాల్యూ. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 150/100. ప్రాఫిట్ అంటే ప్లస్ కదా, 100 + 50 150/100. ఫ్రంట్ వాల్యూ కావాలంటే 150/100. బ్యాక్ వాల్యూ కావాలంటే రివర్స్. 150/100కి రివర్స్ ఏమి? 100/150. 52s 53s 3 3s. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది? 6. వెన్ కాస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఇంక్రీజ్డ్ బై 25%. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత పెంచారు? 25% పెంచారు. పర్సంటేజ్ అంటే మల్టిప్లై చేయాలి. 25 × 6 150. పర్సంటేజ్ అంటే 1/100 అండి. పర్సంటేజ్ అంటే ఏమని? 1/100. 15/10 అంటే 1.5 అని. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అయింది? 7.5 రూపీస్ అయింది. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ వచ్చి 7.5, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 10 రూపీస్. ఇక్కడ ఏమడిగారు? పర్సంటేజ్ ప్రాఫిట్ అడిగారు. పర్సంటేజ్ ప్రాఫిట్ ఈ ఫార్ములా ఏమి? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ వచ్చి 2.5, కాస్ట్ ప్రైస్ వచ్చి 7.5. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 2.5 3s ఎంత? 7.5. 3 33s అంటే 33.33 వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పెన్ వాజ్ సోల్డ్ ఫర్ 166.44. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. ఎంత ఇచ్చాడు? 166.44. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత పర్సెంట్? 114%. ప్రాఫిట్ అంటే ఏం చేయాలా? ప్లస్ 100 + 14 114%. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంతనిచ్చాడు? 154.76. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? పర్సంటేజ్ ప్రాఫిట్ కానీ పర్సంటేజ్ లాస్ కానీ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. మనం రేషియోలో చేస్తాం కదా. 10 parts 80 అయితే 6 parts ఎంతని ఎలా చేస్తాం? 6 parts కావాలి కాబట్టి 6. మనకేం తెలుసు? 10 parts ఎంతని తెలుసు? 80. 10 8s 6 parts ఎంత అవుతుంది? 48. సేమ్ అదే విధంగా చేద్దాం. 154.76 మనకేం తెలుసు? 166.44 × 114%. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. చేద్దాము. పైన 2 డెసిమల్స్, కింద 2 డెసిమల్స్. డెసిమల్స్ ఏమైపోతాయి? క్యాన్సల్ అయిపోతాయి. చూడండి, 4తో క్యాన్సల్ చేయండి. 4తో చేయండి. 4 4 16, 4 1s 4 6 24, 4 1s 4 3s 12, 34, 4 8s 32. నెక్స్ట్ 4 6 24, 4 9s. నెక్స్ట్ 114 అంటే ఏ టేబుల్లో ఉంటుంది? 19 6 కదా. 19తో క్యాన్సిల్ చేయండి, లేదంటే 3తో చేయండి. 3 3s 9, 3 8s 3 1s 11 కదా. 3 3s 9, 3 8s 24, 3 7s 19 2s 38. 19 7s 133, 57 కదా. 19 3s. ఫైనల్గా ఎంత వస్తుంది? ఇంటూ 2 చేయండి. 9 × 2 18, 6 × 2 12, 13, 2 × 8 16, 17. 7738 వస్తుంది. డివైడెడ్ బై 73 కదా. డివిజన్ చేద్దాం. 73 1 73, 43 కదా. పోదు కాబట్టి 0 పెట్టుకుంటే 73 6.
ఎంత వస్తుంది అదే 438. ఫైనల్గా ఎంత వచ్చింది మనకు 106%. ఫైనల్గా ఎంత వచ్చింది 106%. 114% అంటే 100% ప్లస్ 14%. 14% అంటే ఏమని ప్రాఫిట్. సేమ్ అదే విధంగా 106 అంటే 100% ప్లస్ 6%. ఇక్కడ ఆన్సర్ ఏమి 6% ప్రాఫిట్. ప్లస్ ఉంది కాబట్టి ప్రాఫిట్. నెక్స్ట్ క్వశ్చన్. బై సెల్లింగ్ ఏ కార్ ఫర్ 2,78,000 డీలర్ గెయిన్స్ 25%. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత 125% కదా. ప్రాఫిట్ అంటే ఏం చేయాలా ప్లస్ 100 ప్లస్ 25 125%. 125% ఎంత 2,000. ఇఫ్ ప్రాఫిట్ ఈజ్ రెడ్యూస్డ్ టు 18%. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత అయింది 18% అయింది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత 118%. 125% 2,78,000. 118% ఎంతో కనుక్కోవాలి. 118 కావాలి కాబట్టి 180. మనకు 125% ఎంతో తెలుసు. ఎంత 2,78,000. ఇంకా క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. 2,78,000 ఏమో రాయొచ్చు 278 ఇంటూ 1000 అని రాయొచ్చా. 125 వన్స్ 125 ఎయిట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. 125 ఎయిట్స్ ఎంత 1000 కదా. నెక్స్ట్ యూనిట్ డిజిట్ మీద ఫోకస్ చేద్దాం. ఈ క్యాలిక్యులేషన్ చేయాలంటే టైం వేస్ట్ కదా. 8 ఇంటూ 8 64. లాస్ట్లో 8 ఉంది. 4 ఇంటూ 8 32. యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 2 రావాలి. ఇక్కడ 2 లేదు కదా, కాబట్టి థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ తప్పు. ఇంకా ఆన్సర్ ఏదో కరెక్ట్ చెప్పాలంటే ఖచ్చితంగా మనం డిజిటల్ సమ్ అన్న యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి మనం డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ అంటే డిజిట్స్ని సమ్ చేయాలి. డిజిటల్ సమ్లో 9 అంటే 0 అని. డిజిటల్ సమ్లో 9 అంటే ఏమని 0 అని. 1 ప్లస్ 1 2. 2 ప్లస్ 8 ఎంత 10. 10 అంటే 1 ప్లస్ 0 ఎంత 1. డిజిటల్ సమ్ ఎంత వస్తుంది 1. 2 ప్లస్ 7 9. 9 ప్లస్ 8 17. 17 అంటే డిజిటల్ సమ్ ఎంత 8. 8 ఇంటూ 8 ఎంత 64. 64 అంటే డిజిటల్ సమ్ ఎంత 1 కదా. 6 ప్లస్ 4 అంటే 10. 10 అంటే డిజిటల్ సమ్ 1. అంటే ఆన్సర్కి డిజిటల్ సమ్ ఎంత రావాలా 1 రావాలి. ఎంత వస్తుందో చూద్దాం. 2 ప్లస్ 6 8. 8 ప్లస్ 5 13. 13 ప్లస్ 4 17. 17 ప్లస్ 3 20. 20 ప్లస్ 2 22. 22 అంటే డిజిటల్ సమ్ 4. అంటే ఇది కూడా తప్పు. 3 ఆప్షన్స్ రాంగ్ అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. కావాలంటే చెక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్కి డిజిటల్ సమ్ ఎంత వస్తుంది 1. 2 ప్లస్ 6 8. 8 ప్లస్ 2 10. 14 17 19. 19 వచ్చిందా. 19 అంటే 1 ప్లస్ 9 10 కదా. 10 అంటే డిజిటల్ సమ్ ఎంత 1. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ లాస్ట్ 15% బై సెల్లింగ్ మొబైల్ ఫర్ 4675. అర్థమెటిక్ అంటే ఏం లేదు. క్వశ్చన్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఫోకస్ చేయాలి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు 4675. లాస్ట్ అంటే లాస్ అని కదా. ఎనీ నెంబర్ 100%. లాస్ అంటే మైనస్ చేయాలి. 100లో 15 పోతే 85. అంటే సెల్లింగ్ ప్రైస్ వచ్చి 85%. వాట్ విల్ బి గెయిన్ పర్సెంట్ బై సెల్లింగ్ ఇట్ ఫర్ 6050. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు 6050. ఎంత పర్సెంటో కనుక్కోవాలి. మనకు 6050 కావాలి. మనకేం తెలుసు 4675 తెలుసు. ఎంత పర్సెంట్ 85%. క్యాలిక్యులేషన్ చేయండి. 5 9s 45. 5 3s 15. 5 5s 5 17s. మళ్ళీ 5తో చేయండి. 5 18s 5 7s 5 12s 5 10s. నెక్స్ట్
17తో క్యాన్సిల్ చేయండి. 17 1 17, 17 1 17, 11 1s 11 11s. సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 110% వచ్చింది. 110% అంటే 100% ప్లస్ 10%. అంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది? 10%. ఎంత ప్రాఫిట్ వస్తుంది? 10%. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ డబుల్డ్. చూడండి, ఫస్ట్ కేసులో కాస్ట్ ప్రైజ్ అనుకుందాం, సెల్లింగ్ ప్రైజ్ అనుకుందాం. ప్రాఫిట్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు ఏమిచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ని డబుల్ చేశాడు. ఇది కేస్ 2. సెల్లింగ్ ప్రైస్ని డబుల్ చేస్తే 2SP అవుతుందా? ఇంత ముందుగా సెల్లింగ్ ప్రైస్ SP, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2SP. దెన్ ప్రాఫిట్ ఈ ఫార్ములా ఏమి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే 2SP మైనస్ CP. ప్రాఫిట్ బికమ్స్ 4 టైమ్స్ అన్నారా? ప్రాఫిట్ వచ్చి 4 టైమ్స్. 4 టైమ్స్ ఒరిజినల్ ప్రాఫిట్ అని. ఒరిజినల్ ప్రాఫిట్ ఎంత? ఒరిజినల్ ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని. ఫైనల్గా ఏమని రాయొచ్చు? 2SP మైనస్ CP ఈజ్ ఈక్వల్ టు 4SP మైనస్ 4CP కదా. 4SPలో 2SP పోతే 2SP కదా. లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ 4లో 1 పోతే ఎంత? 3CP. ఫైనల్గా ఏమొస్తుంది? CP/SP ఈజ్ ఈక్వల్ టు 2/3. నెక్స్ట్ వాడు ఏమడిగాడు? పర్సంటేజ్ ప్రాఫిట్ అడిగాడు. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. CPని 2 అని తీసుకోండి, SPని 3 అని తీసుకోండి. ప్రాఫిట్ అంటే 1 రూపీయా, కాస్ట్ ప్రైస్ 2 రూపీస్. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100, 250s. అంటే ఆన్సర్ ఎంత? 50%. నెక్స్ట్ క్వశ్చన్, మాధవ్ పర్చేస్డ్ an item ఫర్ 42,000. చూడండి, కాస్ట్ ప్రైస్ ఎంత? 42,000. దాన్ని సేల్ చేశాడు. ఎంత పర్సెంట్ లాస్కి? 20% లాస్కి సేల్ చేశాడు. ఈ పర్సంటేజ్ దీంతో కనుక్కోవాలి. 20% ఆఫ్ 42,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 2 into 42 84. అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 8,400 తీసేయండి. 8,400 తీసేస్తే 10లో 4 పోతే 6, 11లో 8 పోతే 3. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 33,600. విత్ దట్ అమౌంట్ అన్నారా? అంటే అతని దగ్గర ఇప్పుడు ఎంత అమౌంట్ ఉంది? 33,600 ఉంది. ఆ అమౌంట్తో వేరే ఐటమ్ కొన్నాడు, మళ్ళీ సేల్ చేశాడు. ఎంత పర్సెంట్ ప్రాఫిట్కి? 30% ప్రాఫిట్కి సేల్ చేశాడు. ఈ 30% దేని మీద కనుక్కోవాలా? 33,600 మీద కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 3తో మల్టిప్లై చేయండి. 3 into 6 18, 3 into 3 9, 10. నెక్స్ట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది? 1,080 వస్తుంది. యాడ్ చేయండి. 180 వస్తుంది. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 43680 వస్తుంది. ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు? వాట్ ఈజ్ హిస్ ఓవరాల్ గెయిన్? ఓవరాల్గా అతను బిజినెస్లో ఇన్వెస్ట్ చేసింది 42,000. ఫైనల్గా ఎంత వచ్చింది? 43680. అంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది? 1680 వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, an article is sold at 25% లాస్. చూడండి, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ని 100 అనుకుంటే లాస్ అంటే మైనస్ కదా. 100లో 25 పోతే ఎంత? 75. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 75 అవుతుంది. ఎక్స్ అనుకుందాం. కాస్ట్ ప్రైస్ వచ్చి 100x, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 75x. కాస్ట్ ప్రైస్ ఈజ్ డబుల్డ్ అన్నాడా?
కాస్ట్ ప్రైస్ డబుల్ అయితే ఇప్పుడు ఏమవుతుంది 200x. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 660 అన్నారా, సెల్లింగ్ ప్రైస్ వచ్చి 75x. ఎంత పెంచాడు 660. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది 20% వచ్చింది. చూడండి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అంటే 120% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అని రాయొచ్చా, ప్రాఫిట్ 20% అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 120% అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఎంత 200x. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సిల్ 2 జీరోస్. 75x ప్లస్ 660 ఈజ్ ఈక్వల్ టు 240x. 240లో 75 పోతే ఎంత 165x. 11తో చేయండి, 11 1s 11 5s 11 60s. ఎక్స్ వాల్యూ 4 వస్తుందా, వాడేమడిగాడు ఒరిజినల్ కాస్ట్ ప్రైస్. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అంటే 100x కదా, ఎక్స్ వాల్యూ 4 వచ్చింది అంటే 100 ఇంటూ 4 ఎంత 400. నెక్స్ట్ మోడల్ చూద్దాం, ప్రాఫిట్ అండ్ లాస్ ఆన్ సిపి అండ్ ఎస్పి. ఈ క్వశ్చన్ ట్రై చేయండి చెప్తాను. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమని ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 2800. నెక్స్ట్ ప్రాఫిట్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. జనరల్గా పర్సంటేజ్ ప్రాఫిట్ ఈ ఫార్ములా ఏమి, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. కానీ ఇక్కడ పర్సంటేజ్ ప్రాఫిట్ దేని మీద కనుక్కున్నారంట, పర్సంటేజ్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ మీద కనుక్కున్నారు. కాబట్టి కింద ఏమొస్తుంది ఎస్పి వస్తుంది. అర్థమైందా, జనరల్గా పర్సంటేజ్ ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ మీద కనుక్కుంటారు, కానీ ఇక్కడ ఎస్పి మీద కనుక్కున్నారు కాబట్టి కింద ఎస్పి అని రాశారు. ఓకేనా, ఎంత పర్సెంట్ ఇచ్చారు 20%. ఎంత పర్సెంట్ ఇచ్చారు 20%. 21s 25s. పర్సంటేజ్ క్యాన్సిల్. ప్రాఫిట్ ఈ ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ ఈ ఫార్ములా ఏమి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ తెలియదు, కాస్ట్ ప్రైస్ ఎంత 2800 ఇంటూ 5. రైట్ సైడ్కి వెళ్తే ఎస్పి అవుతుంది. ఎస్పి ఇంటూ 5 ఎంత 5SP. లెఫ్ట్ సైడ్ పంపిస్తే మైనస్ ఎస్పి. లెఫ్ట్ సైడ్ మైనస్, రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 2800 ఇంటూ 5. ఫైనల్గా 4SP ఈజ్ ఈక్వల్ టు 2800 ఇంటూ 5. 4 7s కదా, అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 3500 అవుతుంది. ప్రాఫిట్ అడిగారా, ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైజా. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 3500, కాస్ట్ ప్రైస్ వచ్చి 2800. సపరేట్ చేస్తే ఎంత వస్తుంది మనకు 700. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ అట్ certain price. If it is sold at 70% of this price, suppose సెల్లింగ్ ప్రైస్ని 100 అనుకుందాం, సెల్లింగ్ ప్రైస్ని ఏమనుకుందాం 100 అనుకుందాం. ఎన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ అట్ certain price అన్నారు, అంటే సెల్లింగ్ ప్రైస్ని 100 అనుకుందాం. ఇఫ్ ఇట్ ఈజ్ సోల్డ్ అట్ 70% ఆఫ్ దిస్ ప్రైస్ అన్నారా, అంటే ఇప్పుడు న్యూ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 70% ఆఫ్ ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్. పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సర్, అంటే న్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంత 70. సెల్లింగ్ ప్రైస్ 70, లాస్ ఎంత 10%. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ, బ్యాక్ వాల్యూ కావాలంటే రివర్స్ కదా. 100 మైనస్ 10 90/100, రివర్స్ వచ్చి 100/90. ఎంత వస్తుంది మనకు 700/9. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ప్రాఫిట్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ప్రాఫిట్
వెన్ ఇట్ ఈస్ సోల్డ్ అట్ ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 700/9. ఇక్కడ ఏమడిగారంటే ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్లో సేల్ చేసినప్పుడు పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత? ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 100. ఇక్కడ కాస్ట్ ప్రైస్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ తెలుసు. పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవచ్చా? అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ అంటే డిఫరెన్స్ కదా, డిఫరెన్స్ చేయండి. ఎంత వస్తుంది? 9. 700 మైనస్ 900 200 కదా. ప్రాఫిట్ అంటే డిఫరెన్స్ అని. 1 ఇంటూ 700 700, 9 ఇంటూ 100 900. డిఫరెన్స్ ఎంత? 200. ఓకేనా. ప్రాఫిట్ ఎంత వస్తుంది ఇప్పుడు? 200/9. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 700/9 ఇంటూ 100. 9 9 క్యాన్సలా, 2 zeros 2 zeros క్యాన్సలా. ఫైనల్గా ఎంత వస్తుంది? 2 ఇంటూ 100 200, 200/7. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ప్రాఫిట్ లాస్ సిపి/ఎస్పి రేషియోలో ఇస్తారు. ప్రాఫిట్ ఎలా ఇస్తాడు? సిపి/ఎస్పి రేషియోలో ఇస్తారు. ఫైండ్ గెయిన్ పర్సెంట్ అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. గివెన్ దట్ అదితి సోల్డ్ ఆర్ స్కూటర్ ఫర్ 40,620. గెయినింగ్ అంటే ప్రాఫిట్ అని. ప్రాఫిట్ ఏమని ఇచ్చాడు? 1/5 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అని ఇచ్చాడు. ఈ క్వశ్చన్స్ చాలా ఈజీ. ఓకేనా. మోడల్ ఏమంటే ప్రాఫిట్ వచ్చి ఇలా ఫ్రాక్షన్స్లో ఇస్తారు. నెక్స్ట్ ప్రాఫిట్ వచ్చేసి 1/5 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. ప్రాఫిట్ ఈ ఫార్ములా ఏమి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ బై 5 కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంటూ 5. 5SP మైనస్ 5CP ఈజ్ ఈక్వల్ టు SP. 5SPలో SP పోతే 4SP. 4SP ఏమవుతుంది? 5CP. ఓకే. 4/5 ఈజ్ ఈక్వల్ టు CP/SP కదా. అంటే CPని 4 అనుకోవచ్చా? SPని ఏమనుకోవచ్చు? 5 అనుకోవచ్చు. CP 4 SP 5. పర్సంటేజ్ ప్రాఫిట్ అడిగారా? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ అంటే డిఫరెన్స్ కదా. 4కి 5కి డిఫరెన్స్ ఎంత? 1. CP వచ్చి 4. 425. అంటే పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత? 25%. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ నెంబర్ ఏం యూజ్ చేయాల్సిన పల్లె. ఈ నెంబర్ యూజ్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ గెయిన్ పర్సెంట్ అంటే పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంతో కనుక్కోవాలి. గివెన్ దట్ ప్రియా సోల్డ్ హర్ స్కూటర్ ఫర్ 42,564. గెయినింగ్ అంటే ప్రాఫిట్ ఏమని ఇచ్చాడు? 1/6 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అని ఇచ్చాడు. ప్రాఫిట్ ఈ ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ని లెఫ్ట్ సైడ్ పంపించేసేయండి. SP మైనస్ 1/6 SP కదా. చూడండి కోఎఫిషియంట్ ఏమీ లేదంటే 1 ఉంటుంది. 1 మైనస్ 1/6 5/6 కదా. అంటే CP/SP ఏమవుతుంది? 5/6 అవుతుంది. అంటే CP 5 అని తీసుకోండి, SP 6 అని తీసుకోండి. పర్సంటేజ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ 5 6 ప్రాఫిట్ అంటే 1 రూపీ. కాస్ట్ ప్రైస్ ఎంత? 5. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 520s అంటే పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత? 20%. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ చెటైన్ షాప్ ప్రాఫిట్ ఈస్ 130% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే ప్రాఫిట్ ఎంత అవుతుంది? 130% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్.
అంటే ప్రాఫిట్ ఎంత 130. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 100 ప్లస్ 130 230 అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఇంక్రీజెస్ బై 25%. కాస్ట్ ప్రైస్ ఎంత పెరిగింది 28%. నెంబర్ 100 అంటే 28% ఆఫ్ 100 ఎంత 28. అంటే ఇప్పుడు న్యూ కాస్ట్ ప్రైస్ ఎంత 128. సెల్లింగ్ ప్రైస్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నారా, ఇంత ముందుగా సెల్లింగ్ ప్రైస్ 230, ఇప్పుడు కూడా సెల్లింగ్ ప్రైస్ 230. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు పర్సంటేజ్ ప్రాఫిట్. న్యూ కాస్ట్ ప్రైస్ ఇది, న్యూ సెల్లింగ్ ప్రైస్ ఇది. ప్రాఫిట్ అంటే డిఫరెన్స్ కదా, డిఫరెన్స్ ఎంత 102 కదా, ప్రాఫిట్ వచ్చి 102. పర్సంటేజ్ ప్రాఫిట్కి ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత 128. పర్సంటేజ్ కావాలి కదా ఇంటూ 100. 4 3s 12, 4 2s 8. నెక్స్ట్ 4తో చేయండి 4 25s, 2 16s 2 51s. ఓకేనా, ఎంత వస్తుంది మల్టిప్లై చేయండి 25 ఇంటూ 5 125, 1275 డివైడెడ్ బై 16. ఓకేనా, ఇక్కడ ఏమన్నాడు నియరెస్ట్ అన్నాడు, అప్రాక్సిమేట్. 16 8s ఎంత 1280. ఓకేనా, అప్రాక్సిమేట్గా 80 అని రాసుకోవచ్చు. 16 8s 128 కదా, అప్రాక్సిమేట్గా ఏమని రాసుకోవచ్చు 80 అని రాసుకోవచ్చు. ఆన్సర్ ఎంత 80%. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ బాట్ 20 చైర్స్ ఫర్ 18,000. అంటే 20 చైర్స్ కొన్నాడు ఎంతకి 18,000. ఆన్ సెల్లింగ్ దెమ్ హీ హ్యాడ్ ఎ గెయిన్. అలా సేల్ చేయడం వల్ల ప్రాఫిట్ వచ్చింది అతనికి. సెల్లింగ్ అంటే సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమని కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ కదా. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత 18,000. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 చైర్స్. ఎలా చేయాలో చూడండి. ఎలా చేయాలంటే ఇక్కడ మనం అమ్మేది 20 చైర్స్, మనం అమ్మేది 20 చైర్స్, కొనింది 20 చైర్స్, అమ్మేది కూడా 20 చైర్స్. ఇక్కడ ఏమని ఇచ్చాడు ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 చైర్స్ అన్నాడు. ప్రాఫిట్ ఈ ఫార్ములా ఏమి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 చైర్స్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 చైర్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 చైర్స్. ఎలా రాసామంటే చాలా సింపుల్. ప్రాఫిట్ ఎంతని ఇచ్చారు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 చైర్స్ అని ఇచ్చారు. ప్రాఫిట్ ఈ ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. మనం అమ్మేది 20 చైర్స్ కాబట్టి 20 చైర్స్ అని రాసుకున్నాం ఇక్కడ, అంతే, ఇంకేమి చేయలేదు. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్లు అంతా ఒక పక్క పంపించేయండి. దీన్ని రైట్ సైడ్ పంపిస్తే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 చైర్స్. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 ఇది 4. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ కదా, 20లో 4 పోతే ఎంత 16. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 16 చైర్స్. చూడండి ఇప్పుడు ఎస్పి ఎంత అని రాసుకోవచ్చు 20 అని రాసుకోవచ్చా, సిపి ఎంత అని రాసుకోవచ్చు 16 అని రాసుకోవచ్చా. నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే ఎన్ని పార్ట్స్ 16 పార్ట్స్. కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు 18,000. నెక్స్ట్ ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అంటే ఎన్ని పార్ట్స్ 20 పార్ట్స్. 16 1 16, 16 1 16, 20 కదా. 20 అంటే 16 1 16 40 కదా. 16 2s 32, 16 5s. ఓకే, రిలేషన్ ఎంత 1125. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 20 × 1125 అవుతుంది. కానీ వాడు అడిగింది 1 చైర్కి కదా,
ఇది 20 చైర్స్ ప్రైస్. 1 చైర్ ప్రైస్ అంటే డివైడెడ్ బై 20 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 1125. ఎలా చేసామంటే సెల్లింగ్ ప్రైస్ కనుక్కున్నాం. సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 20 ఇంటూ 1125 వచ్చింది. ఇక్కడ ఇది 20 చైర్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్. 1 చైర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కావాలంటే డివైడెడ్ బై 20 చేస్తే అయిపోతుంది. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ గెయిన్ పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. సిద్ధి సోల్డ్ కర్ స్కూటర్ ఫర్ 71,785 గెయినింగ్ అంటే ప్రాఫిట్. ప్రాఫిట్ ఎంతనిచ్చారు? 1/5 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అని ఇచ్చారు. ప్రాఫిట్ ఈ ఫార్ములా ఏమి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ 1/5 ఎస్పి. లెఫ్ట్ సైడ్ పంపిండి 5ని. 5 ఎస్పి మైనస్ 5 సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి. ఎస్పీలంతా ఒక సైడ్కి పంపించుకోండి. 5 ఎస్పీలో ఎస్పీ పోతే 4 ఎస్పీ. 4 ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 5 సిపి కదా. అంటే ఎస్పీ బై సిపి ఏమవుతుంది? 5/4 అవుతుంది. అంటే ఎస్పీ వచ్చి 5, సిపి వచ్చి 4 అని. పర్సంటేజ్ ప్రాఫిట్ ఈ ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ప్రాఫిట్ వచ్చి 1 రూపీ. 5కి 4కి డిఫరెన్స్ 1. కాస్ట్ ప్రైస్ ఎంత? 4 రూపీస్. 425. ఆన్సర్ ఎంత? 25%. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మోడల్ ఏమంటే 2 సెల్లింగ్ ప్రైజులు ఇస్తాడు. ఒకే ఆర్టికల్ యొక్క 2 సెల్లింగ్ ప్రైజులు ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూడండి. ఏ మ్యాన్ లూజెస్ 28% బై సెల్లింగ్ ఆర్టికల్ ఫర్ 144. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 144. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత పర్సెంట్? లాస్ ఇచ్చాడా? లాస్ అంటే మైనస్ 100లో 28 పోతే 72%. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 288. 288 అంటే ఎంత పర్సెంటో కనుక్కుందామా. ఇక్కడ 144 288 అయింది అంటే డబుల్ అయిందా? ఇక్కడ కూడా డబుల్ అవుతుంది అంటే 144 అని. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత పర్సెంట్? 144%. 144ని ఎలా రాయొచ్చు? 100 + 44 అంటే ప్రాఫిట్ వచ్చి ఎంత పర్సెంట్? 44%. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ సెల్స్ ఏ మొబైల్ ఫోన్ ఫర్ 680. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 680. నెక్స్ట్ లాస్ ఫార్ములా ఏమి? నెక్స్ట్ ప్రాఫిట్ ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. లాస్ ఫార్ములా ఏమి? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు 680కి సేల్ చేసినప్పుడు లాస్ వస్తుంది. లాస్ ఫార్ములా కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ తెలియదు, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 680. ఇఫ్ యూ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ 1070, సపోజ్ 1070కి సోల్డ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? గెయిన్ వస్తుంది. గెయిన్ అంటే ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఏమని ఇచ్చాడు? 2 టైమ్స్ లాస్ అని ఇచ్చాడు. ప్రాఫిట్ ఏమని ఇచ్చాడు? 2 టైమ్స్ లాస్. ప్రాఫిట్ ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 2 టైమ్స్ లాస్కి ఫార్ములా ఇది కదా, సిపి మైనస్ 680. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1070. 1070 మైనస్ సిపి ఈజ్ ఈక్వల్ టు 2 సిపి. 2 ఇంటూ 680 మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది? 1360 వస్తుంది. ఈ సిపిని రైట్ సైడ్ పంపిస్తే 3 సిపి ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేయండి. 1070 1360 యాడ్ చేస్తే 2430 కదా. నెక్స్ట్ 3 8s 24 3 1s అంటే కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది? 810. ఫోర్త్ ఆప్షన్. ఇంత చేస్తే టైం వేస్ట్ కదా, ఇంత చేస్తే టైం వేస్ట్.
ఇది కాస్ట్ ప్రైస్ అనుకోండి, ఇది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ అమ్మితే ప్రాఫిట్ వస్తుంది, కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ అమ్మితే ఏమొస్తుంది? లాస్. ఓకేనా? ఇక్కడ ఒక సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది, ఇక్కడ ఇంకొక సెల్లింగ్ ప్రైస్. ఈ సెల్లింగ్ ప్రైస్కి అమ్మితే ప్రాఫిట్ వస్తుంది, ఈ సెల్లింగ్ ప్రైస్కి అమ్మితే లాస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చాడు? గెయిన్ వచ్చి డబుల్ ద లాస్ అన్నారు. ఇది లాస్ కదా, లాస్ 1 రూపీ అనుకుంటే గెయిన్ ఏమవుతుంది? 2 రూపీస్ అవుతుంది. అంటే ఈ మొత్తానికి గ్యాప్ ఎంత ఉంది? 3 పార్ట్స్. 1 + 2 ఎంత? 3. ఎలా రాశానంటే లాస్ 1 రూపీ అనుకున్నా, ప్రాఫిట్ ఏమవుతుంది అప్పుడు? 2 రూపీస్ అవుతుంది. టోటల్ గ్యాప్ ఎంత? 3 పార్ట్స్. సెల్లింగ్ ప్రైస్ 1 ఎంత? 680, 1070. గ్యాప్ ఎంత? 1070, 680. 9, 390 కదా. 3 పార్ట్స్ ఎంత? 390. ఓకేనా? 3 పార్ట్స్ వచ్చేసి 390. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఫస్ట్ 1 పార్ట్ ఎంతో కనుక్కోండి. 3 పార్ట్స్ 390 అయితే 1 పార్ట్ ఏమవుతుంది? 3 1s 330. 1 పార్ట్ 130 కదా. ఈ 1 పార్ట్ ఎంత? 130. యాడ్ చేస్తే కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది. కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 680 + 130 అవుతుంది. ఆన్సర్ ఎంత? 810. ఈ విధంగా మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ సెల్లింగ్ ఏ పెయింటింగ్ at 1498, the gain is 25% more than loss incurred on selling it at 1300. సేమ్ ఎంత ముందు లాగానే చెప్తాను చూడండి. ఇది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ అమ్మితే ప్రాఫిట్ వస్తుంది, కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ అమ్మితే లాస్ వస్తుంది. ఇది SP1, ఇది SP2 అనుకోండి. నెక్స్ట్, ఎప్పుడు లాస్ వచ్చింది? 1300కి సేల్ చేసినప్పుడు ఏమొచ్చింది? లాస్. 1498కి సేల్ చేసినప్పుడు ఏమొచ్చింది? ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ గెయిన్ అంటే ప్రాఫిట్. ప్రాఫిట్ ఈజ్ 25% మోర్ దెన్ లాస్ అన్నాడా? ఇది లాస్. లాస్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్. నెక్స్ట్, ప్రాఫిట్ వచ్చి 25% మోర్ అన్నారు. 25% మోర్ అంటే 125% కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి లాస్ 100 అనుకుంటే, లాస్ ఎంత అనుకుందా? 100 అనుకుంటే గెయిన్ ఏమవుతుంది? గెయిన్ అంటే ప్రాఫిట్. ఇది కదా ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మధ్యలో డిఫరెన్స్. 25% మోరా? 100 + 25 125. 125% ఆఫ్ 100 అవుతుంది. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. ఓకేనా? 125. ఇది పార్ట్స్ లెక్క. ఇది మనం అజ్యూమ్ చేసుకున్నాం కదా. ఈ రెండింటికి గ్యాప్ ఎంత ఉంది? గ్యాప్ వచ్చి 198 ఉంది. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 225 పార్ట్స్ ఉన్నాయి. 225 పార్ట్స్ ఎంత? 198. ఇప్పుడు 100 పార్ట్స్ ఎంతో కనుక్కుందామా. నెక్స్ట్, 25 9s 225, 25 4s. 9కి 198కి రిలేషన్ చూద్దాం. 9 1s 9 2s 18, 9 2s 18. రిలేషన్ 22 కదా. 1కి 22కి రిలేషన్ 22. 4 × 22 88. అంటే 100 పార్ట్స్ ఎంత అవుతుంది? 88 అవుతుంది. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. ఇది 1300, ఇది 88. 1300 ఒక 88 ఎంత? 1388. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. రిమైనింగ్ మోడల్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము.